తాతగారితో తెప్పించి చేస్తా ఉన్నారు. ఒక్కసారి రాగలండి. ఓకే, వారు నుంచుండి కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలతో ఇలా చేపిస్తున్నారు. ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వీరు అన్నారు మాస్టర్ గారు. ఈయన మహానుభావుడు. మనం కళాకారులందరూ కూడా తెప్పించి ఈ వేదిక మీద మాకు అవకాశం కల్పించే మహానుభావుడు బుర్రకథ కళాకారులు వీరు. రామచంద్రాపురం కానివ్వండి, వీర కానివ్వండి, మాలాంటి వాళ్ళకి ఎన్నెన్నో ఇస్తున్నారు. మీరు చెప్పిందో కొంచెమే, ఇంకా మహానుభావులు వస్తారు. రేపు సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారని ఒక్కసారి అయ్యా ఒక్కసారి సంతోషం అండి. ఎందుకంటే అవి మాట్లాడా సౌండ్ పెట్టమ్మా, మాట్లాడండి. ఎలా చూడండి అండి. హలో, మరి బాబాయ్ గారు నాకు సన్మానం చెయ్యాలని ఎంతో ఉత్సాహంగా, ఓపిక లేకపోయినా ఇక్కడికి వచ్చి నాకు సన్మానం చేయించాలనేటువంటి సంకల్పం బాబాయ్ గారికి కలిగింది. ఇది చిరకాల వాంఛాయనిది. 96 సంవత్సరాల వయసులో నాకు సువర్ణ హస్తాకంకణం వేయించాలనేటువంటి సంకల్పంతో శిష్యకోటిని అందరినీ కూడా ఏకం చేసి సుమారు 1,20,000 రూపాయలు పోగు చేసి ఈ సువర్ణ హస్తాకంకణాన్ని నాకు అంతేకాకుండా మరలా ఏదో చంద్రునికో నూనె పోగులా ఈరోజు మరలా నాకు సన్మానం ఎందుకు బాబాయ్? నేనంత పెద్దవాడి కాదు, అంత గొప్పవాడి కాదు, అంత ప్రాజ్ఞుడి కాదు. ఆయన పెద్దవారు 200 ఇచ్చి ఎంతో మొగ్గులు అన్నారు. మీలాంటి లేడీస్ తెప్పించి పోగులు చేయిస్తున్నారు. మా అన్నగారు దగ్గర కూర్చున్నారు. మా బాబాయ్ గారు ఇంకా 200 కాదు 150 ఏళ్ళు శక్తి ఆ జగత్కర్త శ్రీమాన్ పరమహంస చిద్వేంకట రామ బ్రహ్మానంద మహర్షుల వారు కలగజేయాలని మనసారా కోరుకుంటూ మా బాబాయ్ గారికి సభాముఖంగా పాదాభివందనం చేస్తున్నాను. జన్మనా అది ఎవరు పుడతానికి రాదండి. ఆయుష్ ఆయన ఇవ్వాలి, మనం చేసుకోవాలి. తమరికి 96 వాళ్ళ కుమారుడు ఈయన అవతారం గారు ఆయన అన్నారు. ఎందుకంటే మీలాంటి వారు బాగుంటే ఇటువంటి వారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆ మాస్టర్ గారు మా అలాంటి కళాకారు రేపు ప్రేమానందం గారు, ఎందుకంటే ఇంత హరికథ, ఇది ఉత్తర కళ్యాణం, ఇటువంటి ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు ఉత్తేజం కావాలని స్వామివారు మాకు అన్నారు. మాస్టర్ గారు పెడుతున్నారు. అందరికీ వందనాలు, నమస్కారం.